హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చి నేను సొరకాయతో హల్వా చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు చూసిన వాళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో మనం బలమైన ఫుడ్ అంతా మనకి ఇందులో ఉంటుంది. అలాగే వేసాను నేను అన్నీ ప్రాసెస్ అంతా వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. తినకొలది తినాలనిపిస్తుంది. స్వీటు ఒకసారి చేసుకుంటే మనం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సొరకాయ బాగా నీట్గా చెక్కేసుకుని పక్కన పెట్టుకున్నాను నేను. ఇదంతా మొత్తం నీట్గా చెక్కేసుకోవాలండి, పచ్చపచ్చగా ఉండకూడదు. పల్లీలు, నువ్వులు, వెండి కొబ్బరి, లాలుక్కాయలు, దోసపప్పు నేను పెట్టుకున్నాను. ఇవి వేగనివ్వాలండి, ఇవి వేపుకోవాలి. ఇవి నెక్స్ట్ టైము ఇవన్నీ ప్రాసెస్ చూపించిన తర్వాత వేపుకోవాలి. నేను కిస్మిస్ తీసుకున్నాను, ఎండి ద్రాక్ష, కప్పుడు పంచదార తీసుకున్నాను, లైట్గా 2 స్పూన్ల ఆయిలు, ఫుడ్ కలర్ లైట్గా కలర్ వస్తుందని ఇవి ఇలాగా కట్ చేసేసుకుని సొరకాయ లోపల మనము ఇది వేస్ట్ కదా, ఇదంతా తీసేసుకోవాలి. ఉంచుకోకూడదండి, ఇది ఇలాగే ఉంచాలి. లోపల ఇదంతా తెల్లదనం అంతా తీసేసుకోవాలి. మనం గింజలు ఉంటాయి, ఇదంతా తీసేసుకుని మనం తొక్క టైపులోనే ఉంచుకోవాలి. వేస్ట్ అది ఇంకా తీసేసుకోవాలి మనం. ఇవి ఇలాగే చేసుకోవాలి మొత్తం. ఇలా ప్లేట్ పెట్టేసుకుని మనం వేరే ప్లేట్ పెట్టాను నేను. ఇలాంటివి తీసుకోవాలండి మనం. తురుముతాకి ఇది గిన్నె ఇలాంటి ప్లేట్ తీసుకుని తురుముకోవాలి. మనము పొట్టుగా తురుముకోకూడదు, ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా తురుముకోకూడదు. ఇలా పొడవుగా పట్టుకుని మనకు సొరకాయ ముక్క ఇలా పొడవుగా పొడవుగా మనం ఇలా చీల్చుకోవాలి. మనం పొడవుగానే రావాలండి, పొట్టుగా రాకూడదు. ఇదంతా ఇలా చిక్కేసుకోవాలి మనం నీట్గాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మనకి బలమైంది, సొరకాయ కూడా చాలా మంచిది. మనము చిన్న ముక్కలు చేసుకుంటే బాగోదు, హల్వా టైప్లో వచ్చినప్పుడు. ఇదిగో ఇలాగా పొడవుగానే, ఇదిగో ఈ టైప్లో పొడవుగా రావాలి మనకి. ఇలాగా ఇది మొత్తం ఇదంతా సొరకాయ అంతా ఇలా చేసేసుకుంటాను. చేసుకుని కళాయి పెట్టాను. కళాయి పెట్టి వీటెక్కిన తర్వాత నువ్వులు బాగా బ్రౌన్ కలర్ వచ్చిన వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేగనివ్వాలి. నెక్స్ట్ ఒకటి చేసుకోవాలి, ఇది కలిపి చేసుకోకూడదు మనకి ప్రాసెస్. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చాను. వేగిపోయిన తర్వాత మనం కప్పులో తీసేసుకొని ఇలా వేగాలండి, గోల్డెన్ కలర్ రావాలి, కమ్మగా స్మెల్ వచ్చేలాగా. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా ఇవి కూడా అలాగే గోల్డెన్ కలర్లో బాగా, అంటే ఎక్కువ మంటెట్టేసుకోకుండా మనం ఎక్కువ టైము వేగనివ్వాలి. మనం ఇలా సిదిపితోటి తక్కువ మొత్తం వచ్చేయాలి, అలాగే వేపుకోవాలి. ఇలాగ మనం ఎండు కొబ్బరికాయ పొడవుగా ముక్కలు కోసాను, కోసి లాలిక్కాయలు వేసేసాను అందులోనే. ఎండు కొబ్బరికాయ, లాలిక్కాయలు ఇవి తర్వాత వేసుకోవాలి, ఇప్పుడు కాదు. మిక్సీ పెట్టాను.
పొడి మెత్తగా ఉంది. ఇప్పుడు ఇవి వేసుకొని మళ్ళీ మిక్స్ పెట్టుకోవాలండి. నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి మనకి హల్వా, అందుకని తక్కువ ప్రాసెస్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఇలా మెత్తగా పొడి మాడేసుకోవాలి. 3 లాలిక్కాయలు, ఎండు కొబ్బరి, నువ్వులు ఇవి వేగిపోయాయి. ఇలా తక్కువ తీసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇవి మిక్స్ ఆడకూడదు. పల్లీలు బాగా వేగనిచ్చాను. ఇవి కూడా బాగా వేగనివ్వాలండి. దోసపప్పు ఇవి వేగిపోయాయి, అవి బాగా వేగనిచ్చాను. ఈ కచ్చాపిచ్చ ఇలాగా కచ్చాపిచ్చ దంచుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇలా చేశాను నేను. ఇవి అలాగే ఉంచేసుకోవాలి. చాలా బలం అండి. మనకి చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అన్నీ ఇలాగే చేసుకుని తింటే 1 స్పూన్ తిన్నా బలంగానే ఉంటుంది. మనకి చాలా బాగుంటుంది. స్వీట్ కూడాను. లైట్గా ఆయిల్ వేస్తున్నాను, 1 స్పూన్డే. ఇది వేసేస్తున్నాను. సొరకాయ బాగా తురుమని కదా, అది వేసేస్తున్నాను. ఇది ఎక్కువ టైము మనము వేగనిచ్చుకోవాలి. మనం పచ్చిగా ఉండకూడదు. బాగా ఎక్కువ టైం వేగనిచ్చాను నేను. బాగా వేగితేనే బాగుంటుంది ప్రాసెస్. మనకు హల్వా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి పచ్చిదనం అంతా పోయే వరకు వేగనిచ్చుకోవాలి. తొందరగా చేసేసుకుని అయిపోయింది అనుకోకూడదు. మనం ఏదైనా వంట చేసామంటే మనకి ఎక్కువ టైం చేసుకుంటేనే మనకి టేస్ట్ వస్తుంది. మన ప్రాసెస్ అంతా మనం కష్టపడి చేసామంటే తృప్తిగా తినాలి కదా, అందుకని మనకి నీట్గా చేసుకోవాలి. ఏ వంట అయినా సరే. టైం ఎక్కువ పడుతుందని అనుకోకూడదు. ఎక్కువ టైం తీసుకుంటే టేస్ట్ వస్తుంది. బాగా ఇలాగే వేగనివ్వాలి. ఉడకాలండి ఇలాగా. ఎక్కువ టైమే తీసుకుంది. తర్వాత నేను పంచదార వేసాను. అవి 2 కలవనివ్వాలి. ఇలాగా కలుపుకోవాలి. ఇలా ఉడకనివ్వాలి. 2 కలిపేసుకుని కొద్దిగా తీసేస్తున్నాను. చాలు ఇది అని, ఎక్కువైపోతుందని. మనకి స్వీట్స్ ఇది సరిపోతుంది పంచదారని నేను కొంచెం ఎక్కువైపోయిందని తీసేస్తాను, పక్కన పెట్టేస్తాను. ఇలాగ ఉడకనివ్వాలి. ఇలాగ రావాలండి పాకం టైప్లో. కొంచెం లైట్గా ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ కాదు, కొద్దిగా. దోసపప్పు వేస్తున్నాను, పల్లీలు వేసుకొని కలుపుకోవాలి. ఎండు కొబ్బరి, నువ్వులు, లాలుక్కాయ మిక్స్ పట్టి ఉంచాను కదా, పక్కన పెట్టాను కదా. బాగా వేగనిచ్చిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టాను. ఆ మిక్సీ పట్టిని ప్రాసెసింగ్ ఇందులో వేసేసాను. ఇప్పుడు చాలా కమ్మగా స్మెల్ వస్తుంది, చాలా బాగా స్మెల్ వస్తుంది. చాలా బలం అండి. ఇవి ఇలాగ వేసుకుంటే మనకి వెముకలకి ఏంటి, మనకి ఆరోగ్యానికి చాలా బలంగా ఉంటుంది. కిస్మిస్ వేసాను, ఎండి ద్రాక్ష,
ఇలా వేగనిచ్చుకోవాలి. లైట్గా ఫుడ్ కలర్ కలిపాను కదా, ఆరెంజ్ కలర్ కలిపాను నేను, అది వేసాను, లైట్గానే వేసాను. కలర్ కోసమే. ఇవన్నీ బాగా కలవాలి. ఇవన్నీని ఇలాగ ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. బాగోపోతే చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసి పిల్లలకి అనుకుంటారో అంత బాగుంటుంది, అంత టేస్టీగా కూడా ఉంటుంది ఇలా స్వీట్ తయారు చేసుకుంటే. ఇలా వేగనిచ్చుకోవాలి మొత్తం అన్నీ వేసేసుకొని. నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం చూస్తేనే కదా తెలిసేది మనము ఎలాగ వేస్తున్నాము, ఏంటి, ఏం వేసాను అనేది తెలుస్తుంది మనకి. ఎప్పుడెప్పుడు ఏం వేసుకోవాలో అన్నీ తెలుస్తుంది. ఎలా స్వీట్ ఎలా తయారు చేసుకుంటే బాగుంటుంది అన్నది కూడా తెలుసుకుంటారు మీరు. ఫుల్గా వీడియో చూడండి. ఇలా వేగనిచ్చుకోవాలి. చాలా కమ్మగా, చాలా బాగా స్మెల్ వస్తుందండి. నేను ఎందుకంటే వెండి కొబ్బరి, నువ్వులు వేగనిచ్చి బాగా వేపుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చిన తర్వాత లాలిక్కాయలు అవి పొడి ఆడి బాగా విందులేసాను కదా, ఈ మొత్తం పల్లీలు, ఇవి దోసపప్పు ఇవన్నీ వేగనిచ్చాను కదా, అవన్నీ బాగా స్మెల్ బాగా వస్తుంది. చాలా బాగుంది స్మెల్. టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. ఇలా వేగనివ్వాలి. ఎక్కువ టైమే ప్రాసెస్ చేస్తాను నేను. ఇది ఎక్కువ టైమే స్టవ్ మీద పెట్టి వేగనిచ్చాను బాగాను. పిల్లలు మళ్ళీ మళ్ళీ చెయ్యం అని అన్నిలాగా ఉంటుంది, అంత బాగుంటుంది. మనం కూడా ఇష్టంగా తింటాము. బలం కూడానండి. నేను అన్నీ వేసాను కదా, నువ్వులు, మనకు పల్లీలు, ఇవన్నీ ఎండు కొబ్బరి అవన్నీ వేసాను కదా, ఇవన్నీ మంచిది. ఎంత బాగుంది, ఎంత బాగా కనిపిస్తుందో. మొత్తం మనకి అన్నీ ఒక స్పూన్ తింటే అంత బలం వస్తుంది, అంత బాగుంటుంది. ఎంత బాగా వచ్చింది. నేను ప్లేట్లో తీసేసి ప్లేట్లో పెట్టాను నేను. చూడండి ఎంత అసలే చాలా బాగుంటుంది అని నోరు ఊరుతుందండి నాకు. స్వీటు చాలా బాగుంటుంది. స్వీట్ అంటేనే ఇష్టపడతారు కదా అందరూ. కప్పులు వేసుకుని టేస్ట్ చూస్తున్నాను. తిని చూస్తానండి, ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది.
సూపర్ 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 సూపర్. చాలా టేస్టీగా ఉంది, చాలా కమ్మగా ఉంది, చాలా బాగుంది. సూపర్. ఎన్నిసార్లు సూపర్ సూపర్ అని చెప్పాలనిపిస్తుంది, అంత బాగుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది కూడాను, బలం కూడాను. సూపర్. సూపర్ సూపర్.